ప్రేసల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రేసలాడండి, వందనాలు. దేవాది దేవుడు మనందరినీ ప్రేమించి మరొక నూతన దినమును మనకు అనుగ్రహించి ఆ కృపమయుడు తన వాగ్దానం అనుగ్రహించి మనల్ని ముందుకు నడిపించబోతుండగా ఆ వాక్యం అందుకొని మనం ఆశీర్వదించబడదాం. ఈరోజు నాకు గాను దేవుడు మనకు అనుగ్రహించు జీవవాక్యపు వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 18వ వచనమును దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 18వ వచనమును దేవుడు మనకు వాగ్దానముగా ఇస్తున్నారు. ఆ వాక్యము, ఇకను నీ దేశమున బలాత్కారం అను మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశనము అను మాట కానీ వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములన్నీయు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకుందువు అని దేవాది దేవుడు మంచి వాక్యం ద్వారా వాగ్దానం ఇస్తున్నాడండి. ఈ వాక్యం వింటుండగానే ఎంత చక్కటి ఆదరణ కలుగుతుంది కదా, ధైర్యం కలుగుతుంది కదా. ఆ వాక్యమే, ఇకను నీ దేశమున బలాత్కారమును మాట వినపడదు. ఇకను నీ దేశమున అంటే నీ కుటుంబమున, నీ జీవితమున, నువ్వున్న ప్రాంతమున, నీ వంశమున, సమస్తమందును ఇకను నీ దేశమున బలాత్కారం అనే మాట వినపడదు. అంటే బలాత్కారం అంటే నిన్ను కావాలని నిర్బంధించి నీదంతా దోచుకుంటూ నిన్ను మోసం చేస్తూ ఆస్తిపాస్తుల గొడవల్లోనో లేక ఇంకా నీ దగ్గర ఉన్న దేనిలోనైనా అన్యాయముగా నీ మీద పడి లాక్కుంటూ నిన్ను బాధ పెడుతున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో దేవుడు అంటున్నాడు, ఇకను నీ దేశమున బలాత్కారం అను మాట వినపడదు అని చెప్తూ తర్వాత నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశనము అను మాట కానీ వినబడదు అని అంటున్నాడు దేవుడు. అంటే ఇక మీదట నీ సరిహద్దులలో పాడు అంటే పాడైపోయింది, పనికి రానిది ఉంటే ఆ తర్వాత ఆ మాట కానీ నాశనము అను మాట కానీ వినపడదు అని దేవుడు అంటున్నాడు. ఇంతకాలము నీ దగ్గర ఉన్నదంతా అనేకులు నీ దగ్గర సహాయం అందుకుంటూ కూడా అనేకులు నీ ఉన్నటువంటి స్థితిలో ప్రతి ఒక్కరూ నీ దగ్గర సహాయం పొందుకున్న వాళ్ళే కావచ్చు, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నువ్వు ఆదరించబడిన దానివే, ఆదరించబడ్డవాడవే కావచ్చు, అన్నీ ఉన్నప్పుడు ఆహా ఓహా అనుకుంటూ నిన్ను తల మీద పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని ఊరేగించిన వారు కావచ్చు. కానీ ఈరోజు ఏమీ లేదు అన్న స్థితి, వాళ్ళు ఎదురు చూస్తున్న స్థితి నీ దగ్గర లేదు అని అన్నప్పుడు నిన్ను పక్కకు పెట్టేస్తున్నారేమో. నువ్వు పనికిరాని దానివని, పనికిరాని వాడవని, పాడైపోయిన దానివని, నువ్వు పాడైపోయిన వాడవని, మీరు ఎందుకు ఇంకా కొరగారు అని మిమ్మల్ని పక్కకు పెట్టేస్తున్నారేమో. దేవుడు అంటున్నాడు, నీ సరిహద్దులలో పాడు అన్న మాట కానీ ఆ తర్వాత నాశనము అన్న మాట కానీ వినపడదు అని అంటున్నాడు. అంటే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, వారందరి నోర్లు నిన్ను బట్టి దేవుడు మొయ్యబోతున్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ సరిహద్దులలో పాడు అన్న మాట కానీ నాశనము అన్న మాట కానీ వినపడదు. ఎందుకంటే రక్షణయే నీ ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకుందువు. నువ్వేం చెప్తావంట ప్రతిగా? నువ్వు పాడైపోయిన స్థితిలో ఉన్నావా, నాశనము గావించబడ్డ స్థితిలో ఉన్నావా, ఆ తర్వాత బలాత్కారం అనే మాట చేత పట్టబడిన స్థితిలో ఉన్నావా? వీటినన్నిటినీ దేవుడు నిన్ను విడిపించి నీ మాట మార్చబోతున్నాడు, నీ స్థితి మార్చబోతున్నాడు. నువ్వు ఉన్నటువంటి నీ పరిస్థితులన్నిటినీ ఆశీర్వాదముగా దీవించి నీ కృంగిపోయిన స్థితిని దేవుని మీద ఆధారపడే విధంగా నిన్ను లేవనెత్తుకోబోతున్నాడు. అందుకే ఇక నుంచి ఏమంటామంట మనము, రక్షణయే నాకు ప్రాకారమనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకుందువు. అంటే నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ మాట నమ్మగలవా సహోదరి సహోదరుడా? నమ్మాల్సిందే. ఎందుకంటే చెప్పేది నేను ఇంకొకరు కాదండి, నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు మాట ఇస్తున్నాడు. నీ ఉనికికి కారణమైన ఆ సర్వోన్నతుడు ఈరోజు నీ దగ్గరకు వచ్చి నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఇంతవరకు నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉండి బాధపడుతూ నువ్వు ఏ స్థితిలో ఉండి ఇంకా నన్ను ఎవరు పట్టించుకోరు, ఇంక ఇంతటితో అయిపోయింది, అన్నీ నా దగ్గర ఉన్నప్పుడు బెల్లానికి చీమలు చేరినట్టు అందరూ వచ్చి నన్ను చేరారు, నన్ను వాడుకున్నారు, అన్ని విషయాలలో నన్ను హెచ్చించారు, అన్నీ చేశారు, నువ్వు అంత వాడివి ఇంత దానివి అని అన్నారు. ఈరోజు నీ దగ్గర పని అయిపోగానే నేను పక్కకు నెట్టేసేసి వాళ్ళ దగ్గర ఏముంది, ఏమీ లేదు, వాళ్ళు అన్నిటినీ కోల్పోయారు, ఈరోజు మా దగ్గర సర్వం ఉంది, మేము చూడగలమా అని అంటే ఇచ్చిన దేవుడు అన్నిటినీ చూస్తున్నాడండి. దాన్ని కాపాడుకుండే
తెలివితేటలను కూడా నువ్వు విశ్వాసం ద్వారా సంపాదించుకుంటేనే ఈరోజు నువ్వు కలిగి ఉన్న దానిని అంతటిని కూడా నువ్వు పొందుకున్న దానిని భద్రంగా కాపాడుకోగలవు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట, ఇకను నీ దేశమున బలాత్కారం అను మాట వినబడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంక నుంచి నీవు ఎవరి చేత దోచుకొనబడవు, ఇది మొదలుకొని ఇంకెవరి చేత నువ్వు కొల్లగొట్టబడవు, ఇది మొదలుకొని ఇక మీదట నీది అని అనుకున్న దాని మీద దుష్టుల కన్ను పడదు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నీది అని అన్న దాని మీద, దేవుడు నీకిచ్చిన దాని మీద సర్వాధికారము నీవే కలిగి ఉంటావని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశనం అనే మాట కానీ వినపడదు అని అంటున్నాడు. ఇవన్నీ దేవుడు ఏమంటున్నాడు, ఈ వాక్యం నీకు ఇచ్చేదాకా అవన్నీ నీతో ఉన్నాయి, కానీ ఈరోజు ఈ వాక్యం తీసుకొచ్చి నీకు ఇచ్చాడు, దాన్ని నువ్వు నమ్మగలిగినావంటే నువ్వు ఇంతవరకు వెంబడించిందంతా నువ్వు వదిలిపెట్టేసి దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానము ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వాదములో నడిపించగలడు అని నువ్వు నమ్మిన క్షణమున రక్షణయే నీకు ప్రాకారములనియు, ఆ తర్వాత ప్రఖ్యాతి నీ గుమ్మములని నీవు చెప్పగలవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత చక్కటి వాక్యం ఇచ్చాడు కదండి. మన దేవుడు మాత్రమే ఇవ్వగలడండి, ఇంకెవరు ఇవ్వలేరు. ఇంత గొప్ప దేవుడిని గణపరచడానికి ఆ వాక్యం అందుకొని ఆ సర్వోన్నతిని మహిమపరుద్దాం. వీటి కృప దేవుడి వాక్యం వలన మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా, నీకు వందనాలు తండ్రి. చక్కటి వాక్యం నుంచి మమ్మల్ని ఆదరించావు ప్రభా, నీకు స్తోత్రములు, వందనాలు, స్తుతులు. దేనిని బట్టి మా వాళ్ళందరూ ప్రభా మేమనుకున్న వాళ్ళు మమ్మల్ని పక్కకు పెట్టి ఉన్నారో ఈరోజు వాటన్నిటిలో నుంచి మమ్మల్ని విడిపించి నీవిచ్చే ఆశీర్వాదంలో మేము నడవగలము అని నువ్వు ఇచ్చిన గొప్ప ధైర్యమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నా తండ్రి. నా యేసయ్యా నీకు వందనాలు. మా స్థితి మార్చావు, మమ్మల్ని బలపరిచావు, నిబ్బరాన్ని దయచేసావు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా రాజకీయ నాయకులకు ప్రభా చక్కటి జ్ఞానమును దయచేయండి, జ్ఞానముతో పరిపాలించి కృప దయచేయండి. మీరు తోడై ఉండండి నా యేసయ్య. ప్రపంచ దేశాల మీదకి నీ హస్తంను నడిపించే శాంతి సమాధానముల చేత నింపండి. దైవజనులను, సువార్థికులను మీరు ఆశీర్వదించండి, వారి సంఘాలను మీరు దీవించండి నాయన. అయ్యా, ఎవరికైతే కొరతతో ఉండి ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల భారముతో ఉన్నారో వారిని అందరినీ కాపాడండి, లేవనెత్తండి ప్రభా. వివాహము కాని వారి కొరకు ప్రభా చక్కటి వివాహ జీవితాలను దయచేసి మీరే మహిమ పొందమని, ఈరోజు ఎవరైతే నీ ద్వారా పుట్టినరోజులు ప్రభా వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థన అంతటిని నీ ఆశీర్వాదముగా మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడికి వందనాలు. ఈ వాక్యం ద్వారా మేము ఆదరించబడ్డామని ఎవరైతే అనుకుంటున్నారో వారు దయచేసి ఈ వాక్యాన్ని ఇంకా అనేకులకు షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్.